వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుడు మనకు మరొక మంచి దినాన్ని మనకు ఏర్పరిచిన విధానాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. గొప్ప దేవుడు, అద్భుతకారుడు, ఆశ్చర్యకారుడు, రాత్రికాలం అంతా మనకు మంచి నిద్రను దయచేసి ఉదయకాలం మనకు మెలుగును దయచేసి మనందరినీ ఆ దేవదేవుడు వాక్య పరిచయలో భాగస్వామ్యం చేసిన విధానాన్ని కూడా ఆ దేవదానికి వందనాలు తెలియజేసుకుందాం. ఈరోజు ఉదయకాలంలో ఇంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవదేవునికి వందనాలు. ఈరోజు మొదటి వాగ్దానంగా, వారు నీ మీద యుద్ధం చేయుదురు కానీ నిన్ను జయింపకపోవుదు, యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోవుదురని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ మీద వాళ్ళు యుద్ధం చేస్తారు కానీ వాళ్ళు జయింపలేరు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారంలో నేను నియమించదను. నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును. కనుక వారు నీ మీద యుద్ధం చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురు, యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి ఎంత మంచి వాగ్దానం. అప్పుడు నిన్ను నీ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారంలో నేను నియమించి ఉన్నాను. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చుడు, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలుచుతున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పించును. ఏవి నీతినో ఏవి ఘనతనో నీవు గుర్తుపెట్టని యెడల నీవు నా నోటి వల్లే ఉండు. వారు నీ తట్టునకు తిరగవలెను కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు. అది దేవుడు వాగ్దానాలు వినాలా, దేవుడిని వాక్యం వినాలా, దేవునితో ఉండాలా, దేవుని సన్నిధిలో నిలుచుటకు దేవుని సన్నిధికి పోవాలా, దేవుని సన్నిధిలో ఉండాలా. దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు దేవునితో ఉండి, దేవుని ప్రార్థనలో ఉండి, దేవునితో నడుచుకుంటూ ఉంటే దేవుడు మనకి ఏ శోధనలు వచ్చినా, ఎలాంటి సైతాన్ శక్తులు మనల్ని ఏం చేయలేవు. ఎలాంటివి వచ్చినా కానీ వాటిని ఎదుర్కొనే శక్తి దేవునికి ఉంది. వాటి నుంచి తప్పించే శక్తి దేవునికి ఉంది. మనల్ని ఎదుర్కొనే శక్తి వాటికి లేదు. కాకపోతే మనం ఎప్పుడైతే సైతాన్ శోధనలో ఉంటామో అప్పుడు అవి మన మీద జయిస్తాయి. కానీ మనం దేవుడిని నమ్ముకొని దేవుళ్ళలో ఉన్నప్పుడు మటుకు ఎలాంటి శోధనలైనా, ఎలాంటి ఇదైనా, ఎవరైనా కానీ, శత్రువులైనా కానీ మన మీద ఎవరు మనల్ని జయింపలేరు. చెప్పినట్టు పడగొట్టగల ఇత్తడి ప్రకారం నేను నియమించాను. నిన్ను రక్షించుకున్నటకు, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైంది. అది నిన్ను విడిపించుకున్నటకు. అప్పుడు మన దేవుడు మనకు అంత మంచి వాక్యం ఇచ్చినప్పుడు, అంత మంచి ఇది ఇచ్చినప్పుడు మనం ఎంతగా ఉండాలి దేవుని నమ్ముకొని దేవుళ్ళు జీవించాలి. దేవుని ప్రతి విషయంలో దేవుడిని అడగాలి. అలాగే ఇక్కడ ఒక మాట ఇస్తున్నాను. యెహోవా ఇలా సెలవుతున్నాడు, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పించును. నువ్వు ఆ మార్గం విడిచి వెళ్ళిపోయినా సరే నిన్ను నేను మళ్ళా నా మార్గంలోకి రప్పించుకుంటా. కానీ నువ్వు నమ్మాలి, నువ్వు నా తోడు ఉండాలి. దేవుడు గొప్పవాడు అని నమ్ముకొని దేవునితో కానీ ఉంటే దేవుడు ఆయన సన్నిధిలోకి తీసుకుంటాడు. ఇంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవునికి వెళ్ళే స్తోత్రాలు తెలిసిన. రెండో వాగ్దానంగా, మీ ఫలములు నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మీ ఫలములు ఫలించుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మీరు నా స్నేహితులై ఇందురు. దాసులు తన యజమానికును చేయని దాన్ని ఎరుగడు. కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేస్తున్నాను. మీరు నన్ను ఏర్పరచుకునలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితేనే. దేవుడు చెప్పిన వాగ్దానాలు, దేవుని చెప్పిన మాటలు విని ఆయన దగ్గర పనిచేసే వాళ్ళని దాసులుగా చూడక స్నేహితుల్లాగా చూస్తాను మిమ్మల్ని. ఇక నుంచి మిమ్మల్ని స్నేహితులు, నా తండ్రి చెప్పిన
మాటల ప్రకారం నేను మిమ్మల్ని నా దాసులు కాకుండా నా స్నేహితులుగా ఏర్పరచుకుంటా. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచినటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని. మీరు నన్ను ఏర్పరచుకునలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదరో అది దేవుణ్ణి యెహోవాని కానీ అడిగితే, తండ్రిని కానీ అడిగితే, అయ్యా నాకు ఫలాంది కావాలని మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలములు ఫలించుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటేనే. మీరు నా పేరట ఏమడిగినా తండ్రి నాకు ఇది కావాలా అని కానీ అడిగితే అది తప్పక సాయం చేస్తాడు. గొప్ప దేవుడు, అద్భుతకార్యుడు. మన ఆర్థికపరమైన సమస్యలు ఉండి, లేకపోతే నాకు ఈ బాధలు ఉండి అందుకే నేను పోలేకపోతున్నాను, నేను అందుకే దేవుని దగ్గర చేరలేకపోతున్నాను అని కానీ మీరు అనుకోవద్దు. గొప్ప దేవుడు, మనకి సాయం చేసే దేవుడు ఆయన. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా మనం దేవుని సన్నిధిలో ఉందాం, దేవుని వాక్యాన్ని రోజు చదువుకుంటూ దేవునిలో ఉంటే దేవుడు మనకు ప్రతి ఒక్క విషయంలో కూడా సహాయం చేస్తాడు. ప్రతి ఒక్క విషయంలో దేవుడు మనకి మన బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు. ఎన్నో కుటుంబాలు అలా ఆశీర్వదించిన కుటుంబాలు చాలా ఉన్నాయి. దేవుడిని నమ్ముకోవాలి. మనం పేదవారమే, లేకపోతే మనకి ఈరోజు లేదు, మనం దేవుని నమ్ముకుంటే అట్లా అని మనం దేవునికి వెనకంచి వేయొద్దు. మనం దేవుళ్ళో నిలబడండి, దేవుళ్ళో ఉండండి, దేవుని ప్రార్థించండి, దేవుడిని అడగండి, దేవునికి మొరపెట్టండి, దేవుని సన్నిధిలో ఉండండి. కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు దేవుడిని అనుసరించి నడిచిన మీరు దేవుడు మీ కుటుంబాన్ని 30 అంతల 100 జీవిస్తాడు. మేము ప్రార్థిస్తాం, మీరు కూడా మా కుటుంబాల గురించి ప్రార్థించండి. ఈ 2 వాగ్దానాలను ఎత్తుపట్టుకొని మనం ఈరోజు ప్రార్థనలో నడుద్దాం. ప్రార్థన: భూమిని ఆకాశం సర్వలోకములు ఎగిరి ప్రపంచాన్ని గొప్ప దగ్గర తండ్రి ప్రభా నాయన రాత్రికాలమంతా చంద్రులు మమ్మల్ని భద్రపరచుకొని ఈ ఉదయకాలం నుంచి ఆనుకునే భాగ్యం దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళవచ్చు చేసినాం. జయగల తండ్రి, అద్భుతకార్యుడ, ఆశ్చర్యకార్యుడ, మహిళల తండ్రి, సమస్తం ఎదిగిన దేవుడివి, హృదయ రహస్యాలు ఎదిగిన దేవుడివి, తలంపుల పుట్టకమని పెరిగిన దేవుడివి. మా తలంపులు వేరే, నీ తలంపులు వేరే తండ్రి. నీ శ్రేష్టమైన తలంపులు కనుక తండ్రి, నీ తలంపుల అనుసారంగా మా ప్రతి కుటుంబాన్ని మీరు పేరు వరుసను దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి, యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు వరుసను దీవించి ఆశించండి. వారి కుటుంబాలను మీరు దీవించి ఆశించి కాపాడండి ప్రభానాన్ని. ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. వాళ్ళలో ఉన్న బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. ఇదిగో ప్రభా, నీ వాక్యంలో సెలవించే రీతిలో ప్రభా, నా పేరిట మీరు ఏం అడుగుతారో అది పొందుకుంటారని సెలవిస్తున్న గొప్ప దేవాలయం. అలాగే నీ ఉదయకాలం ప్రభా, ఎంతమంది బిడ్డలై ప్రభా మోకాళ్ళు నీ ప్రభా నాయన నేను ఏం అడుగుతున్నారో ప్రభా నాయన అది పొందుకోగలరని నమ్ముతున్నాం తండ్రి. ప్రభా నాయన ఇదిగో తండ్రి, యవ్వన బిడ్డల ప్రభా ఉద్యోగాలు లేక ఎంతమంది బిడ్డలై ప్రభా నాయన బాధపడతాను నేను అడుగుతున్నారా తండ్రి. ఆ బిడ్డల ఉద్యోగాలు పొందుకునేలాగా మీరు సహాయం దయచేయండి ఆయన. గొప్ప దేవుడు నాయన. ఇదిగో బిడ్డలు ఎంతమంది కాలేజీకి వెళ్తున్నారో అటు బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. వాళ్ళ చదువు విషయాల్లో మీరు తోడుగా ఉండండి. అలాగే దూరదేశాల్లో ప్రభా నాయన యవ్వన బిడ్డల ప్రభా దూరదేశాల్లో వెళ్ళి చదువుకుంటూ ప్రభా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటుండగా ప్రభా నాయన వాళ్ళ రాకపో విషయాల్లో మీరు తోడుగొనండి. ఆ బిడ్డలు మీరు దీవించండి, ఆశ్రయించండి, నీ కృపలో భద్రపరచండి. ఆ బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యాలు దయచేయండి. యవ్వన బిడ్డల ప్రభా ఎలాంటి సైతాన్ శక్తులు లంక ప్రభా బిడ్డలు మీ కాపుదల్లో భద్రపరచుకోగలరని వేడుకుంటున్నాం. మేము చేయ ప్రతి పనులలో మీరు తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడగలరని వేడుకుంటున్నాము తండ్రి. అలాగే ప్రభా నాయన మా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశించండి. మా ఇరువురికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. మళ్ళీ ఉన్న బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. షాప్ విషయంలో కూడా సాయం దయచేయండి ప్రభా. షాప్ నడిపించుకునే విధానంలో విద్యార్థులకు మంచి తెలివి, జ్ఞానం, ఓర్పు, శాంతాన్ని మీరు ప్రసాదించండి. మంచి బిజినెస్ జరుగులాగా మీరు దీవించి ఆశించి కాపాడండి. మీకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు కనుక ప్రభా, సమస్తమును సాధ్యమే కనుక ప్రభా నాయన పొలం విషయంలో కూడా సహాయం దయచేయండి. దాన్ని ఆక్రమించుకున్న వారు ప్రభావాన్ని మంచి మనసుతో మా పొలాన్ని మాకు స్వాధీనపరచాలని మీరు సహాయం దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభా నాయన మేము ప్రార్థిస్తున్నాం. మీరు ఏది అడుగుతారో నా తండ్రి పేరిట మీరు ఏం అడుగుతారో అది పొందుకుంటానని చదివించే రీతిలో ప్రభా పొలం విషయంలో మీరు సహాయం చేసి ఆ పొలాన్ని వారికి మంచి మనసు దయచేసి వారంతా వారిగా మా పొలాన్ని మాకు స్వాధీనపరచలాగా మీకు అసాధ్యమైనటువంటిది ఏం లేదు కనుక ప్రభా, సమస్యను సాధ్యం కనుక తండ్రి మీకు సహాయం దయచేయగలని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా ఆగిపోయిన ఇంటి విషయంలో కూడా సాయం చేయండి. ఆర్థికంగా సాయం దయచేసి నిర్మించుకునే భాగ్యం దయచేయండి. అలాగే మాలాగే ఎంతమంది బిడ్డలై ప్రభా నాయన ఈ ఉదయకాలం బ్రోకరించి ప్రభా వారి అవసరాల నిమిత్తమై, వారి కష్టాల నిమిత్తం, వారి కుటుంబాల నిమిత్తమై ప్రభా, అనారోగ్యాల విషయమై ప్రభా నాయన ఆర్థిక సమస్యల విషయమై ప్రభా బిడ్డలు ప్రార్థిస్తున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి.
ప్రభా నాయన వారికి కావాల్సిన అవసరాలు మీకు తోడుగా ఉండి వారి కుటుంబాలను 30 60 100 దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ఎంతమంది బిడ్డల ప్రభా నాయన పేదవారికి ప్రభా ఆర్థికంగా సహాయం చేస్తున్న ప్రభా అలాంటి కుటుంబాలన్నింటిని మీరు దీవించండి. ఆ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించండి. బిడ్డలు రాకపోక విషయాల్లో మీరు తోడుగా ఉండి ఆశించి కాపాడి ఎంతమందికో ప్రభా వారు పరిచర్య చేయలాగిన ఆ కుటుంబాలని మీరు ఎత్తిపట్టుకోగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగనే ప్రభా నాయన మా నిమిత్తం మా కుటుంబం నిమిత్తం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు వస్తుంది దీవించి ఆశ్రయించండి. ఉదయకాలంలో ప్రభా ఎంతమంది నీకు మొరపెడుతున్నారో ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశ్రయించి కాపాడండి. అలాగే ప్రభా నాయన వృద్ధాప్యాలు ఉన్న పాస్టర్ల మీద దీవించి ఆశ్రయించండి. వాళ్ళు చేస్తున్న పరిచయం మీద దీవించండి ప్రభా నాయన. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి సంఘ బిడ్డల మీద దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా నాయన మా యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు దీవించి ఆశ్రయించండి. దాన్ని సక్రమంగా నడిపించుకునే భాగ్యాన్ని దయచేయండి. ఇదిగో ఈ వాక్యాన్ని చదివినంతనే కాదు ప్రభా, దాన్ని విపులంగా చెప్పే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి తండ్రి. ప్రభా అడుగుడి ఇవ్వబడి అని చెప్పి నా తండ్రి అడుగుతున్నాను తండ్రి. మా నోటిని మీరు బోరగా చేసుకొని ప్రభా మా పెద్దవాళ్ళు మా నోటిని మీరు తట్టి ముట్టి ప్రభానైనా మంచిగా స్పష్టంగా ప్రభా నీ వాక్యాన్ని చెప్పే విధానాన్ని మాకు దయచేసి మాకు మంచి తెలివి జ్ఞానం మాకు దయచేసి ప్రభా వాక్యాన్ని చదివినంతనే కాకుండా ప్రభా చదివిన వాక్యాన్ని ప్రభానైనా అర్థమయ్యేలాగా మేము చెప్పులాగానే మీరు మాకు అర్థాలను మీరు తెలుసుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. నీ చిత్తమై ఉంటే ప్రభా నాయన, నీ ఏర్పాట్లలో ఉంటే ప్రభా నాయన, నీ పరిచర్యకి మమ్మల్ని వాడుకోగలని వేడుకుంటున్నాం తండ్రి. మాలో ఇంకేమైనా తప్పిదములు దోషంలో ఉన్నా క్షమించండి ప్రభా నాయన. ఇదిగో ప్రభా నాయన మాకు తెలియక ఏమైనా తప్పిదం చేసిన ఎలా మన్నించి ప్రభా నాయన మేము సరైన మార్గంలో నడుచుకుంటే మీరు మాకు సాయం దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా ఈ ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్క బిడ్డను మా ప్రభా మీరు పేరు వర్షం దీవించి ఆశించండి. ఈ ఉదయకాలం ఉన్న డ్యూటీలకు ఎంతమంది ప్రయాణాలు వెళుతున్నారో ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి వారు చెరవంచిన గమ్యతనం చేసి సురక్షితంగా మళ్ళా గృహాలు వచ్చే వరకు నీ కాపుదల బిడ్డలను భద్రపరచుకోవాలని మా ప్రభును తన కుమారుడైన ప్రేయస్కి వేడుకుంటున్నాను తండ్రి. అందుకు వందనాలు తెలియజేసుకుంటున్నా. మా తరపున మా కుటుంబంతోనే మీ అందరితో మా హృదయపూర్వక వందనాలు. ప్రార్థించండి. ఇదిగో వాక్యంలో సెలవిచ్చిన రీతిలో నా నామం పేరిట నా పేరిట నా తండ్రిని అడిగిన వాళ్ళ ప్రార్థన మీరు పొందుకుంటానని సెలవిచ్చినట్లుగా ప్రతి ఒక్కళ్ళమే మనం దేవుడిని అడుగుదాం, దేవుని సన్నిధిలో మొరపెడదాం. మనం ప్రతి ఒక్కళ్ళు పొందుకోగలగాలి. ప్రతి కుటుంబ అవసరం నిమిత్తమై కూడా దేవుడు సాయం చేద్దామని మేము ప్రార్థిస్తాం. మీరు కూడా ప్రార్థించాలని ఆ గొప్ప దేవుడిని వేడుకుంటున్నాం. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం.